నమస్తే, నేను మీ సతీష్. గతంలో చాలాసార్లు ఎల్ నినోస్ వచ్చాయి, కానీ ఈసారి వస్తున్నది సూపర్ ఎల్ నినో. ఇది జనాల ప్రాణాలను నిలువున పీల్చేయబోతుంది. గతంలో చూడనిది, భవిష్యత్తులో ఊహించనిది ఈసారి మన మీద పంజా విసురుతోంది. చరిత్రలో నిలిచిపోయే భయంకర పరిస్థితులకు, ప్రకృతి విపత్తులకు ఈ 2026 ఎల్ నినో ఒక మర్చిపోలేని చేదు జ్ఞాపకం కాబోతుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే వాళ్ళు దీనిని సూపర్ ఎల్ నినో అని పిలుస్తా ఉన్నారు. కొద్ది రోజులుగా ప్రభుత్వాలను, ప్రజలను, ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు సూపర్ ఎల్ నినో. దీని దెబ్బకు ఇప్పటికే ఐరోపా బెంబేలెత్తిపోతుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఎండలు, వేడి గాలులతో యూరప్ దేశాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఊహించని ఉపద్రవంలో వస్తున్న హీట్ వేవ్ దెబ్బకు అధికారిక సమాచారం ప్రకారం గత జూన్ నెలలోనే రికార్డు స్థాయిలో 12,000కు పైగా మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. జూన్ 22 నుంచి 28 మధ్య కాలంలో ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్లలో 10,000కు పైగా మరణాలు నమోదయ్యాయని అధికారిక సమాచారం. జూన్ 18 నుంచి జూన్ 28 మధ్య కేవలం 10 రోజుల్లోనే ఇంగ్లాండ్, వేల్స్లో 2,200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్ అధికారికంగా తెలిపింది. సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా కదులుతున్న వేడి గాలుల వల్లే యూరప్ దేశాల్లో హీట్ డోమ్ పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటికే యూకేలో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు ఎల్ నినో అంటే ఏంటి? సాధారణంగా ప్రశాంత మహాసముద్రంలోని మధ్య భాగం, తూర్పు భాగంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగినప్పుడు ఆ పరిస్థితినే ఎల్ నినో అంటారు. ఈ మార్పు కేవలం సముద్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశను, వర్షాల తీరును కూడా పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో కొన్ని దేశాల్లో తీవ్రమైన కరువు వస్తే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తాయి. భూమి మొత్తం వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత కీలక సహజ ప్రక్రియల్లో ఇది కూడా ఒకటి. ఈసారి పరిస్థితి మరింత భయంకరంగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త జీక్ హౌస్ ఫాదర్ విశ్లేషణ కీలక విషయాలను బయటికి తెచ్చింది. ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాల నుంచి వచ్చిన 14 అత్యాధునిక సీజనల్ క్లైమేట్ మోడల్స్ను ఆయన విశ్లేషించారు. మొత్తం 667 అంచనాలను పరిశీలించిన తర్వాత ఆయన చెప్పిన వివరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన ఎల్ నినోగా గుర్తింపు పొందిన 1997 నుంచి 1998 మధ్య జరిగిన సంఘటనను, అట్లాగే 2015 నుంచి 2016 మధ్య నమోదైన రికార్డులను ఈసారి ఎల్ నినో చాలా పెద్ద తేడాతో దాటిపోతుందని, సరికొత్త రికార్డులు ఈసారి క్రియేట్ కాబోతున్నాయి అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రపంచ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలోని కీలక ప్రాంతంగా భావించే నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక రికార్డు 2015 నుంచి 2016 ఎల్ నినో సమయంలో 2.75 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. అంటే ఈసారి దాదాపు 0.8 డిగ్రీల వరకు అదనంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇది ఎంత పెద్ద మార్పు అర్థం చేసుకోవాలంటే మరో విషయం తెలుసుకోవాలి. 1877 నుంచి ఇప్పటి వరకు నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోకు 5వ స్థానంలో ఉన్న ఎల్ నినోకు మధ్య తేడా కేవలం 0.5 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. కానీ ఈసారి ఆ తేడా కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుదల ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉందని ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకో విషయం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేంటంటే సాధారణంగా ఎల్ నినో నెమ్మదిగా బలపడుతుంది, కానీ 2026 ఎల్ నినో మాత్రం ఇప్పటి వరకు చరిత్రలో చూడని వేగంతో బలపడుతోంది. ఇప్పటి వరకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఎల్ నినోగా పరిగణించిన 1997 ఘటనను కూడా ఇది దాటేస్తుందని విశ్లేషణలో తేలింది. రిలేటివ్ వార్షనిక్ నినో ఇండెక్స్ ప్రకారం కూడా 77% నమూనాలు ఇదే చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్ నినో అవుతుందని సూచిస్తున్నాయి. వాతావరణ అంచనాల్లో ఇంత పెద్ద స్థాయిలో అన్ని నమూనాలు ఒకే నిర్ణయానికి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అంచనాలన్నీ నిజమైతే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువు కాటకాలు ప్రభావం అయితే కనిపించే అవకాశం పుష్కలంగా ఉంది. అనేక దేశాల్లో చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీచే ఛాన్స్ ఉంది.
కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి వర్షాలు లేక కరువు పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మరికొన్ని దేశాల్లో ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసి వరదలు విరుచుకుపడవచ్చు. అయితే మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో వ్యవసాయ రంగానికి భారీ దెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది. సముద్రాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల వనరులు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. సముద్ర జీవ వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం పడవచ్చని కూడా నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ గాడ్జిల్లా ఎల్నినో కూడా కలిస్తే 2023-24 సంవత్సరాల్లో నమోదైన రికార్డు స్థాయి వేడి కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం కూడా ఉందనే అంచనాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు ఈ పరిణామాలను క్షణక్షణం పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వాలకు అప్డేట్స్ ఇస్తున్నారు. మామూలుగా వచ్చే ఎల్నినోలే తీవ్ర నష్టాలను, కరువు కష్టాలను మిగుల్చుతాయి. కరువు, పంట నష్టాలు, సాగునీటి, తాగునీటి కష్టాలు, వడగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో ప్రజలకు కష్టాలను గతంలో వచ్చిన మామూలు ఎల్నినోలు మిగిల్చాయి. కానీ ఈసారి వస్తున్నది సూపర్ ఎల్నినో. ఇది జనాల ప్రాణాలను నిలువున పీల్చేయబోతోంది. గతంలో చూడనిది, భవిష్యత్తులో ఊహించనిది ఈసారి మన మీద పంజా విసరబోతోంది అనే ఆందోళనలు అయితే శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు లైవ్ ఎగ్జాంపుల్గా ఈ సూపర్ ఎల్నినో దెబ్బకు ఇప్పటికే వేల మంది ప్రజలు ఆవిరైపోవడం ప్రత్యక్షంగా చూస్తున్నామంటూ అధికారిక సమాచారం అంతర్జాతీయ మీడియా నుంచి వస్తుంది. ఇంకా ముందు ముందు ఇలాంటి ఉపద్రవాలు అయితే చూడబోతున్నామని కూడా చెబుతా ఉన్నారు. చరిత్రలో నిలిచిపోయే భయంకర పరిస్థితులకు, ప్రకృతి విపత్తులకు ఈ 2026 సూపర్ ఎల్నినో ఒక మర్చిపోలేని చేదు జ్ఞాపకం కాబోతోంది అనేది కూడా వాటి సారాంశం. అందుకే దీనికి శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినో అని చెబుతున్నారు. అసలు సూపర్ ఎల్నినో అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? స్పానిష్ భాషలో ఎల్నినో అంటే చిన్న పిల్లోడు లేదా బాలయేసు అని అర్థం. గతంలో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత మత్స్యకారులు డిసెంబర్ టైంలో క్రిస్మస్ ఆ సందర్భంలో, ఆ నేపథ్యంలో, ఆ సమయంలో ప్రకృతిలో వచ్చే తీవ్రమైన మార్పులను గమనించడం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వీచే వాణిజ్య పవనాలు, ట్రేడ్ విండ్స్ అంటారు కదా, వెచ్చని నీటిని ఆసియా వైపు నెడతాయి. కానీ ఎల్నినో సమయంలో ఈ గాలులు బలహీనపడతాయి. పసిఫిక్ మహాసముద్రం మధ్య, అలాగే తూర్పు భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఇది సంభవిస్తుంది. ఈ వేడి జలాలు అమెరికా తీరం వైపునకు ప్రవహించి ప్రపంచ వాతావరణ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాయి. దీంతో విపరీతమైన వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తే మన దేశవ్యాప్తంగా కూడా కరువు తప్పదు. ఇప్పటికే వర్షాకాలం వచ్చినా సరే వర్షాలు పడట్లేదు. అట్లాగే తీవ్రంగా ఎండలు 40 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. అట్లాగే ఉక్కబోత కూడా తప్పట్లేదు. ప్రస్తుతం 2026 సంవత్సరంలో తీవ్రమవుతున్న సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు బలహీనపడి వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాబోతుందని భారత వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. దేశంలో భయంకరమైన వడగాలులు, కరువు పరిస్థితులు, నీటి కొరతకు దారితీసే ప్రమాదం కూడా ఉందని కూడా వాళ్ళైతే హెచ్చరిస్తా ఉన్నారు. ఎండలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాలు ఇంకిపోవడం, అధిక వేడితో ప్రజలు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోవడం వంటి తీవ్ర దుష్పరిణామాలు ప్రపంచ దేశాల్లో తప్పవని కూడా శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. సాధారణంగా ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే హిందూ మహాసముద్ర ద్విధ్రువం ఈసారి తటస్థంగా ఉందని, అంటే ఎల్నినోను సృష్టిస్తున్న నష్టాన్ని అడ్డుకునే ఎలాంటి సహజ పరిహార యంత్రాంగం ప్రస్తుతం మనకు అనుకూలంగా లేదని కూడా తెలిపింది. ఈ కారణంగా గత జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 40% తక్కువగా నమోదైందని, గత 126 ఏళ్లలో ఇది దేశంలోనే 5వ అత్యంత తక్కువ వర్షపాతం జూన్లోనే నమోదైనట్లు కూడా తెలుస్తోంది. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో, ఉదాహరణకు ముంబై, చెన్నై వంటి నగరాల్లో హఠాత్తుగా కుండపోత వర్షాలు పడి వరదలు వచ్చే విచిత్ర పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ప్రస్తుతం 2026లో ఏర్పడుతున్న ఎల్నినో గత 150 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైనదిగా మారే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల దేశం ఎదుర్కోబోయే ప్రధాన నష్టాలు ఏంటంటే, దేశంలో పొడిగాలి ప్రసరించి మేఘాల ఏర్పాటు తగ్గుతుంది. దీనివల్ల ఋతుపవనాలు ఆలస్యం అవ్వడమే కాకుండా వర్షాలు కూడా బాగా తగ్గిపోతాయి. దీంతో ఆటోమేటిక్గానే వ్యవసాయ సంక్షోభం తప్పదు. వరి, చెరకు, పప్పు ధాన్యాలు, సోయాబీన్ వంటి ఖరీఫ్ పంటల సాగు తీవ్రంగా దెబ్బతింటుంది. నీటి పారుదల సదుపాయం తక్కువగా ఉన్న సుమారు 111 జిల్లాలను ప్రభుత్వం అత్యంత సమస్యాత్మక జిల్లాలుగా ఇప్పటికే గుర్తించింది. అట్లాగే ఎల్నినో ప్రభావంతో పగటి
పగటి ఉష్ణోగ్రతలే కాదు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇది ప్రజలకు నిద్ర సరిగా పట్టకపోవడంతో ఆరోగ్యం వైపు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అట్లాగే ఆటోమేటిక్ గా పంటలు నష్టపోతే ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఈ ధరల పెరుగుదల కూడా తప్పదు. నిత్యావసర వస్తువులు అయితే ఆకాశాన్ని అంటే అవకాశాలు కూడా ఉన్నాయి. నీటి కొరత వల్ల విద్యుత్ కొరత కూడా ఏర్పడుతుంది. వర్షాలు లేకపోవడంతో జలాశయాలు, చెరువులు ఎండిపోతాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతే దీనివల్ల తాగునీటి ఎద్దడితో పాటు జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే వాటర్ కూడా లేకపోవడం వల్ల పవర్ గ్రిడ్లపై తీవ్రమైన ఒత్తిడి అయితే పెరుగుతుంది. సో ముందు ముందు పవర్ కట్స్ కూడా కనిపిస్తాయి. అయితే ఎల్ నినో ఎప్పుడెప్పుడు వస్తుందంటే దీనికి ఒక క్రమబద్ధమైన కాలచక్రం అంటూ లేదు. ఇది సాధారణంగా ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. సాధారణంగా 9 నుంచి 12 నెలల పాటు కొనసాగుతుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగొచ్చు. గతంలో ఎల్ నినో వచ్చిన ప్రముఖ సంవత్సరాలు 1876, 78. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన సూపర్ ఎల్ నినో కాలం. దీనివల్ల భారతదేశంలో తీవ్రమైన కరువు వచ్చి లక్షలాది మంది ఆకలితో మరణించారని చరిత్ర అయితే చెబుతోంది. అట్లాగే 1972, 1982, 1997, 2002, 2009, 2015, ఇటీవల 2023, 24 సంవత్సరాల్లో ఎల్ నినో సంభవించింది. ఇందులో 1997, 2015 సంవత్సరాల్లో వచ్చిన ఎల్ నినోలు అత్యంత బలమైనవిగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం 2026 ఎల్ నినో వాటిని కూడా మించిపోయే తీవ్రతతో సాగుతుందని వాతావరణ నివేదికలు అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. అందుకే వర్షాకాలం వచ్చిన ఇంకా ఎండలు తగ్గడం లేదు, వర్షాలు పడట్లేదు. దీనికి ప్రధాన కారణం అత్యంత తీవ్రంగా విస్తరిస్తున్న సూపర్ ఎల్ నినో ఎఫెక్టే అని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత బలపడి ఉత్తరార్ధగోళ శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. మన దేశంలో కూడా పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, నగరాలు, సిటీలు తేడా లేకుండా పగట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరగబోతుంది. అందుకే ఈ ఎల్ నినో గత శతాబ్ద కాలంలోనే అత్యంత బలమైన వాటితో ఒకటిగా ప్రభావం చూపబోతుందని శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నది. అట్లాగే సముద్రంలో ఆక్సిజన్ స్థాయిలు భారీగా తగ్గిపోతాయని, దీంతో మత్స్య సంపద కూడా పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుందని కూడా చెబుతా ఉన్నారు. దీంతో సముద్ర జీవుల ఆహార గొలుసు దెబ్బతిని చేపల దిగుబడి భారీగా తగ్గిపోతుందని కూడా అంచనాలు అయితే ఉన్నాయి. ఈ ఎల్ నినో వల్ల సముద్ర ఉపరితలం బాగా వేడెక్కుతుంది. దీనివల్ల ఏటా లభించే సముద్ర ఉత్పత్తుల కన్నా ఈసారి 30 నుంచి 40% వరకు సీ ఫుడ్స్ దిగుబడి పడిపోతుందని కూడా హెచ్చరిస్తున్నారు. సో ఈ సూపర్ ఎల్ నినో ప్రభావం ఇన్ని రకాలుగా ప్రపంచ దేశాలపై ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుందో ఓవరాల్గా వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.